అరే ఇక్కడ దగ్గరలో వైన్ సైడ్ ఉంది చూడు, తెచ్చుకొని కూర్చుందాం బస్లా. అరే బస్లా స్మెల్ రాదా అరా? పోయేటప్పుడు ఎందుకు వచ్చేటప్పుడు కూర్చుందాంలే కావాలంటే. ముంగట కూర్చున్నాం కదరా మనం, ఎంకలకి ఏం పోదు స్మెల్. చూడు ఏడున్నాయో. రే తినరారా మీరు? మేము తర్వాత తింటాం రా, నువ్వు తిను. ఎందుకు తర్వాత? వానికి వైన్స్ కావాలంట. రే దిమాకుందా అబే నీకు? మనం ఏడుకోతున్నాం ఎక్కడ పోతున్నాం? ఎప్పుడు పడితే అప్పుడు మంది అంటావేం బే? బస్సులో చుట్టాలు ఉన్నారు అది కూడా తెలియదా? ఆయన ఇంత పొద్దున తాగుడేందిరా నువ్వు అలాగా? నేను అదే చెప్పినామా మా బస్సులో స్మెల్ వస్తుందా అని. రిటర్న్ వచ్చేటప్పుడు కావాలంటే కూర్చుందామని. మనం ముంగట కూర్చున్నాం కదరా, వెనకలకి ఏం బోదులే స్మెల్ అన్నాడు. నువ్వు ఇప్పుడు మందు కింద అన్నావంటే మంచిగా ఉండదు, ముందే చెప్తున్నా. వచ్చేటప్పుడు పెట్టుకొని కావాలంటే. సరే మామ, ఏం లేరా వాడు ఏమంటాడో చూద్దామని కనుక్కున్నా. వద్దంటుండు కదా, వద్దులే ఏం ఫీల్ కాకు. తర్వాత అందరూ తినేసినాక మళ్ళీ బస్సులో రిటర్న్ వెళ్తున్నాం. అరే ఏంద్రా వెనక ఏసీ వస్తలేదా అసలు? కిటికీలు ఓపెన్ పెట్టి ఏసీ వస్తలేదు అంటే ఎట్లా బాబాయ్? కిటికీలు మూసుకొని వస్తుంది ఏసీ. మీ అత్త మూస్తలేదురా కిటికీ, ఎంత చెప్పి నింటలేదు, వాంతింగ్ వస్తుందా అంటుంది. నేను మాట్లాడతావు అన్న ఒక కవర్ ఉంటి. అత్త కిటికీ వేసుకో, ఏసీ వస్తలేదంటే ఎవరికి? బయట నుండి చల్లగాలి వస్తుంటే ఇంకేం వేసిరా నీకు? వాళ్ళకొక్కరికి పెట్టుకోమని ఏసీ, నాకేమొద్దు. అట్లా ఒక్కరికి పెట్టుకోనికే రాదత్త అది. నేను పెట్టను పోరా, నాకు ఏసీకి వామిటింగ్ వస్తుంది, నేను ముయ్యను. ఈ కవర్ పట్టు, వాంతింగ్ వస్తే ఇందులో జీ. నాకు వద్దు పోరా, రమ్మంటావా వద్దంటావా? లేదంటే దింపండి నా ఇక్కడనే. అత్త ప్లీజ్ అర్థం చేసుకో, ఏసీ బస్ కావాలనుకుని ఎక్కువ పైసలు కట్టిన వీళ్ళకి. ఏసీ వేసుకుంటలేం కదరా, మరి తీసుకోవద్దని చెప్పి ఎక్కువ పైసలు. అట్లా ఉండదత్త, ఏసీ బస్ తీసుకున్నాక మొత్తం కట్టాలి. ఏంటత్తా కిట్టి, నా జుట్టు ఎగిరిపోతుంది గాలికి. వచ్చిందమ్మా, నిన్న ఎవడు రెడీ అయ్యమన్నాడమ్మా ఇంత పొద్దున? అక్కడ పోయినాక రెడీ అవ్వచ్చు కదా. బంద్ చేయక ఇక లొల్లి చేయక ఊకే నిద్ర వస్తుంది. బాగుందిరా బస్సులో ఇలా ఎంటర్టైన్మెంట్. నేను లొల్లి చేస్తున్నానారా? నేను గమ్మున కూర్చుంటే మీరు వచ్చి అరుస్తున్నారు. పెద్దదానివి నువ్వే ఓపిక పట్టి ఉండాలి చేరా. అందరు అద్దాలు వేసుకొని కూర్చుంటే నువ్వు ఒకదానివి తెరుస్తా అంటావేందక్క మళ్ళా? బంజాయి పెద్దమ్మ, ఇక నీకు ఒక్కదానికి చల్లగుంటే అయిపోయానా? మాకు కూడా చల్లగా ఉండాలి కదా. మీ అందరికి నేను ఒక్కదాని లొల్లిదానిలా కనిపిస్తున్నానారా? అరే నీ పెళ్ళికి నేను మాత్రం బస్సులో రానురా, ఎట్లనైనా వేసుకో. ఇంకా కోపంతో కిట్కే చేసింది. బాగున్నారా మీ చుట్టాలు? ఏసీలో కూర్చోకుండా ముంగట గరంలో కూర్చున్నా మనకే ఏ లొల్లి లేదు. మీ వాళ్ళేమో ఏసీలో కూర్చున్నా కొట్లాడుకుంటున్నారు. ఏం చేద్దాం రా, అట్లనే ఉంటది ఇక చుట్టాలతోని. మా ఫ్రెండ్ గారి ఫోన్ బస్ స్పీకర్ కి కనెక్ట్ చేసి పెట్టినాం పాటలు వినడం కోసం. ఆ లొల్లి జరిగేటప్పుడు సాంగ్స్ ఆపుదామని ఆపినాం, కానీ ఫోన్ ఇంకా స్పీకర్ కి కనెక్ట్ చేసే ఉంది. అనుకోకుండా వాడికి ఆ పెళ్లి కూతురు అమ్మాయి ఫోన్ చేసింది. ఓయ్ ఎక్కడి వరకు వచ్చినారు? వచ్చినాం, మీ ఇంటి ముందే ఉంది చూడు బస్సు. మజాక్ చేయకు, చెప్పు ఎక్కడున్నారో. ఏడొస్తాం, ఇంకా 2 గంటలు పడుతుంది. ఈ చుట్టాలందరినీ ఎంటేసుకుని వస్తే ఎట్లా వస్తాం జల్దీ?